శ్రీ గురుభ్యో నమ. రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు మనం రామాయణ విజ్ఞానంలో భాగంగా భరత రామ సంవాదం అయోధ్యాకాండలో 100వ సర్గ కశ్చిత్ సర్గ అని పేరు. ఇందులో విశేషంగా ఒక నాయకునికి కావలసిన విజ్ఞానం. మనం ఎప్పటికైనా కూడా ఒక విద్యను నేర్చుకుంటున్నప్పుడు ఆ విద్యను గ్రహించడానికి మనకు కావలసిన గుణగణాలు, దినచర్య ఏంటి, మనకు ఏ విధమైన వ్యక్తిత్వం ఉంటే ఆ గుణాలు మనలో జీర్ణించుకొని మనం ఆ విధమైన వ్యక్తిత్వాన్ని జీవించగలుగుతాము. ఇన్స్పిరేషనల్ లీడర్ అంటుంటాము. అలా జీవించాలి అంటే ఎటువంటి దినచర్య ఉండాలి? మనం ఎందుకంటే మనకు నిద్ర బాగా లేదు అంటే మనము ఆ రోజు ప్రతి వ్యక్తితో కూడా సరిగా సంభాషించలేము. ఎందుకంటే ముఖ్యంగా అంటారు, నేను ఈరోజు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నానండి, నాకు భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, నేను ఒక కాలేజ్ పిల్లలతో జరిగిన సంవాదంలో ఇదే చెప్పాను. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని. మితంగా తినాలి, మితంగా పడుకోవాలి, మితంగా వ్యవహారం సాగించాలి, మితంగా నిద్రపోవాలి, అన్నీ కూడా మితంగా ఉండాలి. ఆ మితంగా ఉన్నప్పుడు రాజధర్మంలో ముఖ్యంగా రాముడు అంటున్నాడు భరతుణ్ణి, భరతుడు రాముల వారిని తిరిగి తీసుకువెళదాము అన్నయ్య, రండి, నేను లేనప్పుడు జరిగిన తప్పు, కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకు కల్పించి మీరు మళ్ళీ చక్రవర్తిగా రండి అన్నప్పుడు రాముల వారు మొదటగా అన్నయ్యగా, ఇప్పుడు క్రికెట్ పుణ్యంగా మెంటోర్ అన్న పదం అందరికీ తెలిసింది కాబట్టి ఒక మెంటర్గా తనను అడిగే ప్రశ్నలు, అయ్యా చక్రవర్తి కుశలమా, బాధ్యతగా ఉండవలసిన వాడివి రాజ్యం బయట వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చావేంటి, ప్రజలను రక్షించే బాధ్యత ఉంది కదా, ముఖ్యంగా ప్రతిరోజు అతి నిద్ర అన్న విషయానికి నువ్వు బానిస కావట్లేదు కదా. మనందరికీ కూడా స్వానుభవమే. మన జీవితంలో ఈరోజు ఏదైనా చేద్దాము అనుకుంటాము, ఆ రోజు లేచే సమయానికే సగం సమయం అయిపోతుంది. లౌకిక వ్యవహారం ఏమంటే ఏదైనా ఒక పని చేయడానికంటే మనం ఆకాశంలో ఎగరాలి అన్నా కూడా విమానం రన్వే, దానికి తగిన దూరం ఉండాలి. తక్కువ రన్వే ఉంటే ఫ్లైట్స్ కెనాట్ టేక్ ఆఫ్. ఐ హ్యావ్ టూ షార్ట్ రన్వే అంటాము. ఆ రన్వే ఏంటంటే మన దినాన్ని, అంటే మనం రాత్రి తొందరగా పడుకొని వేగంగా లేస్తే మన ప్రణాళికను సిద్ధం చేసుకొని దాన్ని రచించి దాన్ని సాధించడానికి తగిన సమయం దొరుకుతుంది. రాముల వారు భరతుల వారిని ఈ విధమే ప్రశ్నిస్తున్నారు. నువ్వు వేగంగా లేస్తున్నావు కదా, అతి నిద్రకు బానిస కావట్లేదు కదా, నీ దిన ప్రణాళికను, ముఖ్యంగా చక్రవర్తి అన్నవాడు దిన ప్రణాళిక చాలా ముఖ్యమండి. చాలా విషయాలు వస్తుంటాయి, 100లకు పైగా ఈరోజు చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఆయన అప్రూవల్కి వస్తాయి. ఆ వచ్చిన వాటిలో అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ లాభాన్ని ప్రజలకు చేకూర్చే విషయాలను ముందుగా నిర్ణయించి ఆ నిర్ణయం మార్చుకునే అవకాశం నీ మనసుకు కూడా ఇవ్వకుండా అమలు చేస్తున్నావు కదా అంటారు. మనం లౌకికంగా ప్రాజెక్ట్ ప్రయారిటైజేషన్ ఎగ్జిక్యూషన్ అని ఎంబీఏలో మనం మాట్లాడతాం వ్యవహారికంగా. ఆ వ్యవహారం అంతా కూడా భరతరామ సంవాదంలో మీకు కనిపిస్తుంది. ఎటువంటి వారిని నువ్వు ఏ ఏ స్థానాలలో తీసుకుంటున్నావు, ముఖ్యంగా ఆర్థిక, రక్షణ, గూఢచర్య ఈ స్థానాలలో ఉన్నవారిని ముగ్గురిని నియమించి ఒక్కొక్క స్థానాన్ని కూడా ఎవరికీ తెలియకుండా, అంటే సీక్రెట్ ఆడిట్ అండ్ అబ్జర్వేషన్, ఆ మూడు ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా విషయాన్ని నువ్వు సేకరించి వాళ్ళు ఆ పదవిలో ఇంకొక రోజు ఉండాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయించుకుంటున్నావు కదా. ముఖ్యంగా సైనికులకు, రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి జీతాలు ఒకరోజు ముందే అందించేలా చేస్తున్నావా? మీరు ఆలోచిస్తే మనము ఏ వ్యవహారం అయితే సాగిస్తున్నామో ఆ వ్యవహారం గొప్పగా ఒక నాయకుడిగా ఎలా వ్యవహారం ప్రణాళికాబద్ధంగా చేయాలి అన్న విషయాన్ని రాముల వారు తమ్ముడిగా మాత్రమే కాకుండా ఒక మెంటర్ మెంటీ, అంటే ఒక గురువు శిష్య సంవాదంగా మీరు చూస్తే
నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలుసు నాయనా, కానీ నీకు ఇంకొక్కసారి గుర్తు చేయాలి. మన తల్లులందరూ కూడా మనకు మెంటోర్సే. ఎందుకంటే పొద్దున లేస్తూనే పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల నుంచి కార్యాలయానికి వెళ్ళే 50 ఏళ్ల వయసు వాడికైనా కూడా మా అమ్మ ఇప్పటికీ కూడా నాకు అవన్నీ తీసుకున్నావారా అని ఒక్కసారి అనిపిస్తుంది. మన సహధర్మచారుణులు ఎంతగానో గుర్తు చేస్తారు. అక్కడికి వెళ్తున్నారు కదండీ! మళ్ళీ దానికి తగిన విధంగా అన్నీ సిద్ధం చేసుకున్నారా? అంటే ఒక కార్యం విశేషమైన బాధ్యతను నిర్వహించే వారి చుట్టూ కూడా ఎంతోమంది సహకారం చేస్తే కానీ ఆ బాధ్యతను నిర్వహించే శక్తి, యుక్తులు, సామర్థ్యం రాదు. రాముల వారు కరుణతో, ప్రేమతో, బాధ్యతతో నువ్వు చేస్తున్నావు కదా నాన్న అని గుర్తించే విషయాలు, చర్చించే విషయాలు మనం ఒక్కసారి చర్చిస్తే మనం ఏదైనా కూడా జీవితంలో ప్రణాళికాబద్ధంగా చేయడానికి ఎంత జ్ఞానం లభిస్తుందో ఈ కశ్చిత్ సర్గ విశేషంగా మనకు తెలుస్తుంది. అందరికీ ఒక్క ప్రశ్న. 14 సంవత్సరాలు రాముల వారు లేనప్పుడు భరతుల వారు పాలించారు. అది జటాజూటం ధరించి బయట నందిగ్రామంలో ఉండి పాలించారండి. ఆయన మరి అర్థ వ్యవస్థను సరిగా చేశారా లేదా కొంచెం క్షీణించిందా? ఎందుకంటే ఆయన బయటున్నారు కదండి అంటే సమాధానంగా ఆయన తిరిగి రాముడికి బాధ్యతలు అప్పగిస్తున్నప్పుడు ధనాగారాన్ని, ధాన్యాగారాన్ని, జలవనరులను, వృక్ష సంపదను, సైన్యాన్ని 10 రెట్లు అభివృద్ధి పరచి రాముల వారికి అప్పగించారు. మీరు ఏదైనా కూడా రామతత్వాన్ని బాధ్యతగా తీసుకున్నారు అంటే 10 రెట్లు దాన్ని జాగ్రత్తగా చేయాలి అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ శ్రీ గురుభ్యో నమః.